2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే అందరికీ వెల్కమ్ టు మైండ్ఫుల్ మిలీనియర్ రీవైర్ యువర్ బ్రెయిన్ టు లివ్ రిచ్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. మనం ఇప్పటి వరకు మన బ్రెయిన్ గురించి అండ్ అలాగే భగవద్గీత గురించి ఎన్నో మనం మాట్లాడుకున్నాం. డబ్బు సంపాదన ఎలా చేసుకోవాలి, డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనం ఎందుకు డబ్బులు సంపాదించలేకపోతున్నాం అనే న్యూరో సైన్స్ కాన్సెప్ట్స్ అండ్ అలాగే భగవద్గీత గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ వీడియోలో చాలామంది డబ్బులు సంపాదిస్తుంటారు, కానీ డబ్బుల్ని నిలబెట్టుకోలేరు, డబ్బుల్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోలేరు, ఆ డబ్బుల్ని వాళ్ళ దగ్గర ఉంచుకోలేరు. దీనికి కారణం ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, చివరిలో మీకు ఒక బోనస్ ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అయితే చాలామంది డబ్బు కోసం పరిగెడుతూ ఉంటారు కదా, డబ్బును సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆ డబ్బును మేనేజ్ చేసుకోవటంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు, ఆర్ అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతారు. ఎంత వస్తున్నా మిగలట్లేదండి అని అంటూ ఉంటారు. అయితే దీనికి కారణం మనం ఎన్నో విషయాల్లో మాట్లాడుకున్నాం, కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ఆయన ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు, దాన్ని మనం ఫినాన్షియల్ వరల్డ్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది చెప్తా. సో ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మానం ఆత్మనః జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసిదం అంటారు. అంటే ఇక్కడ మనం బుద్ధిని పెంచుకుంటూ ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్మ అసలు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ కామం అనేది చాలా డేంజరస్, నీ లైఫ్లో నిన్ను పతనం చేస్తున్నది, నువ్వు అనుకున్న లక్ష్యాలు సాధించకుండా చేస్తుంది ఏంటంటే నీ కామం, నీ డిజైర్స్ నిన్ను నాశనం చేస్తున్నాయి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకనే కామాన్ని దేంతో ఈక్వేట్ చేస్తున్నారంటే శత్రువుతో ఈక్వేట్ చేస్తున్నారు. ఒకసారి ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ చూస్తే మనం ఒక ఈ వుడ్ని ఎలాగైతే మంట కాల్చేస్తుందో, నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యాలు సాధించకుండా ఏది కాల్చేస్తుంది, నిన్ను కాల్చేస్తుంది ఏంటంటే ఈ కోరికలు. అవి ఏవైనా కోరికలు కావచ్చు, మితిమీరిన కోరికలు ఉండటం వల్ల, కోరికలు తప్ప ఖచ్చితంగా కోరికలు ఉండాలి, అయితే అవి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా ఒక్కసారి ఆలోచిస్తే మన లైఫ్లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి: అవసరం, సౌకర్యం, విలాసం. అవసరం అంటే ఏంటి? మనందరికీ ఖచ్చితంగా మంచి ఫుడ్ అవసరం, మంచి షెల్టర్ అవసరం, మంచి బట్టలు అవసరం. దాని తర్వాత సౌకర్యం. ఓకే, నాకు కంఫర్టబుల్గా ఉండేది, నేను కంఫర్టబుల్గా ఉండే ఇల్లు కావాలి, కంఫర్టబుల్ బెడ్ కావాలి, కంఫర్టబుల్ ఫుడ్ కావాలి, ఇవన్నీ కంఫర్ట్. థర్డ్ వన్ ఈజ్ లగ్జరీ, విలాసం. అయితే చాలామంది ఇప్పుడు యూత్ కానీ చాలామంది వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసం, వేరే వాళ్ళు నేను గొప్ప అని ఫీల్ అయ్యేటట్టు చేయటం కోసం అనవసరంగా ఖర్చులు పెడుతున్నారు. ఒక్కసారి చూడండి, ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలాగైతే మనీ వస్తున్న దాన్ని లీక్ చేసుకుంటున్నారో, ఇక్కడ లీకింగ్ ఉంది. ఎలాగైతే మనం ఇంట్లో పంపు ఉంది, పంపులో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఒక హోల్ పడింది అనుకోండి, ప్రాపర్గా ఇక్కడ నీళ్ళు వస్తాయా? ఎలాగైతే అక్కడ లీక్ అయిపోతూ ఉంటాయి కదా, అలాగే అనవసరమైన ఖర్చులు చేయటం వల్ల, తప్పుడు ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోవటం వల్ల, అనవసరమైన కోరికలు ఉండటం వల్ల మనం కూడా ఆ బకెట్ ఎలాగైతే నిండదో, మనం అనుకున్న ఆర్థిక లక్ష్యాలు కానీ లేకపోతే మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నిండకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ పైప్లో ఎలాగైతే లీక్ ఉంటుందో మన ఆర్థికంగా కూడా లీక్స్ ఉండటం వల్ల మనం అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నాం, అనుకున్న డబ్బును సంపాదించలేకపోతున్నాం. కాబట్టి ఈ కోరికలు ఏంటి? ఫోన్ అవసరం, ఒక మంచి ఫోన్ సౌకర్యం, కానీ నాకు ఐఫోనే కావాలి అనుకుంటే, విలాసవంతమైన ఫోన్ కావాలి, లగ్జరీస్ ఫోన్ కావాలి అనుకుంటే తీసుకోవడంలో తప్పలేదు, కానీ నిజంగా నువ్వు అర్హుడివేనా అనేది ఆలోచించుకోవాలి. నీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకో, కానీ అప్పు తీసుకొని నువ్వు ఆ ఫోన్ కొనుక్కోవాల్సినంత అవసరం ఏముంది? నేను చెప్పడానికి కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ స్తోమతకు మించి మనకు అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు తీసుకోవాలి అని అనుకోవటం ద్వారా మనం ఏమవుతుందంటే చెప్పినా మనం ఆర్థికంగా దెబ్బ పడుతూ ఉంటుంది. ఎంతమంది అప్పులు ఊబిలో కూరుకుపోయారు. ఒక అప్పు చేసి దాని తర్వాత ఇంకొక అప్పు చేస్తారు, ఈ అప్పును తీర్చడం కోసం ఇంకొక అప్పు చేస్తారు, ఆ అప్పు తీర్చడం ఒక విషపూరితమైన సైకిల్లోకి వాళ్ళని వాళ్ళు తోసుకుంటున్నారు. ఆ ఐఫోన్ ఆర్ ఒక కార్, ఒక లగ్జరీ హౌస్ వేరే వాళ్ళు ఇంప్రెస్ చేయడం కోసం మీరు ఎప్పుడైతే తీసుకుంటారో దానివల్ల మీరు ఆర్థికంగా చితికిపోతారు. ఎప్పుడూ మన లైఫ్ ఒకేలాగా ఉండదు.
ఈరోజు బాగుంది కదా అని చెప్పేసి విర్రవీగామంటే తర్వాత మనకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు, మనకి నచ్చిన వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే మనం ఎప్పటి నుంచో సేవ్ చేసుకునే డబ్బులు మొత్తం ఆవిరైపోతూ ఉంటాయి. సో దయచేసి ప్రాపర్గా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోవాలి. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ శ్లోకం మనం కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అయితే మీ అందరి కోసం కొన్ని టెక్నిక్స్ నేను చెప్తాను. అవేంటంటే అవగాహన తెచ్చుకోండి. అవగాహన ఏంటంటే మీరు ఎప్పుడు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు? స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారా? ఎస్, స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా చాలామంది ఖర్చు పెడుతుంటారు. అలాగే ఆనందంలో ఖర్చు పెడుతున్నావా? విలాసవంతం కోసం, వేరే వాళ్ళకి షో ఆఫ్ చేయడం కోసం ఖర్చు పెడుతున్నావా? ఎప్పుడు ఖర్చు పెడుతున్నాను అని ఒక్కసారి మీరు రాసుకోండి. అండ్ దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే వాయిదా వేసే శక్తిని పెంచుకోండి. అఫ్కోర్స్ మీకు ఒక ప్రోడక్ట్ మీరు కొనాలి అనుకున్నారు. ఆ ప్రోడక్ట్ మీరు ఇమ్మీడియట్గా కొనకుండా 24 గంటలు ఆలోచించండి. అది అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, లేదు ఒక షాప్ దగ్గర నడుస్తున్నప్పుడు అట్రాక్టివ్గా ఉంటుంది. ఒక్క 24 గంటలు వాయిదా వేసి ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ప్రోడక్ట్ ఇంత వాల్యూ, ఇప్పుడు నేను కొనటం అవసరమా అని ఒక్కసారి ఆలోచించుకోండి. అలా ఆలోచించుకోవటం ద్వారా మీరు బెటర్గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే రోజువారీ నియమాలు. రోజు మీరు గొప్పవి పెద్ద పెద్దవే చేయక్కర్లేదు. రోజుకు ఒక 50 రూపాయలు దాయండి. 50 రూపాయలు దాయటం పెద్ద కష్టమా? కానీ అదే కన్సిస్టెంట్గా మీరు చేస్తే నెలకి 1500 అవుతుంది. మీరు ప్రాపర్గా మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే, అది మ్యూచువల్ ఫండ్స్లో కానీ, స్టాక్స్లో కానీ, చిన్న బంగారంలో కానీ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే అది కొన్ని సంవత్సరాల తర్వాత కాంపౌండింగ్ ఎఫెక్ట్ మీకు అర్థమవుతే, కాంపౌండింగ్ ఎఫెక్ట్ కనుక మీరు తెలుసుకోగలిగితే ఒక అద్భుతమైన ఫలితాలని అది ఇస్తుంది. సో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీ అందరి కోసం ఒక ఎఫర్మేషన్ నేను ఇస్తున్నాను. అదేంటంటే నేను కోరికలపై నియంత్రణను ఎంచుకున్నాను అని మీరు మెన్షన్ చేయండి. ఇది మీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యుద్ధం బయట కాదు, మీ మీద మీరు యుద్ధం చేసి మీ కామ కోరికల మీద మీరు యుద్ధం చేయగలిగి అనవసరమైన వాటి మీద ఖర్చు చేయటం తగ్గించి మీరు ప్రాపర్గా మిమ్మల్ని మీరు జయించుకోగలిగితే మీరు అద్భుతంగా డబ్బు మీకు సేవ చేయటం మొదలు పెడుతుంది. అదే ధర్మంగా మారుతుంది. సో నేను ఇందాక చెప్పిన నేను కోరికలపై నియంత్రణను ఎంచుకున్నాను అని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. మీ అందరి కోసం నేను ఒక ఫ్రీ బోనస్ ఇస్తున్నాను. అదేంటంటే మీ అందరి కోసం 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలియనేర్ అనే మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఎవరైతే జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించాలి, అనుకున్న డ్రీమ్స్ సాధించాలి అనుకుంటారో, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని అనుభవించాలనుకుంటారో, టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలనుకుంటారో వారందరి కోసం ఈ 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలియనేర్ అనే మాస్టర్ క్లాస్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా ఆనందంగా, ఆహ్లాదంగా, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని అనుభవించాలనేది నా కోరిక. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.